వెల్కమ్ అండి. సో, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన గురించి. ఇది ఆళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్. మీకు డిస్క్రిప్షన్‌లో ఆ వెబ్‌సైట్ లింక్ కూడా ఇస్తాను. సో, దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, రైతులు పంట నష్టపోతున్నారు కాబట్టి, ఆ నష్టపోయిన దానికి ఎంతో కొంత కంపెన్సేషన్ లభిస్తే ఉపయోగం ఉంటదన్న ఉద్దేశంతో చేయబడిన ప్రాజెక్ట్ అండి. ఇంతకు ముందర ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి కొన్ని ఏంటంటే అంతకు ముందర ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి చేపట్టారండి. కాంగ్రెస్ టైంలోనే జరిగింది. ఇది ఒక రకంగా దాని కంటిన్యూషన్ అని చెప్పాలి. కాకపోతే కొంచెం అప్డేట్ చేశారనమాట. కొన్ని విషయాల్లో ట్వీక్స్ చేసి అప్డేట్ చేశారు. సో, ఆ అప్డేట్స్ ఏంటందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఇది ఎంతవరకు జనాలకు ఉపయోగపడుతుందని తెలుసుకుందామండి. సో, బేసిక్‌గా చెప్పాలంటే ఇది పంటలకు సంబంధించిన ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ గురించి డిక్షనరీలో ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, అన్ అరేంజ్మెంట్ బై విచ్ అ కంపెనీ ఆర్ ద స్టేట్ అండర్టేక్స్ టు ప్రొవైడ్ ఏ గ్యారంటీ ఆఫ్ కంపెన్సేషన్ ఫర్ స్పెసిఫైడ్ లాస్, డ్యామేజ్, ఇల్నెస్ ఆర్ డెత్ ఇన్ రిటర్న్ ఫర్ ఎ పేమెంట్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ ప్రీమియం. సో, ఇప్పుడు దేశంలో కానీ ప్రపంచం అంతా కూడా ఏంటంటే, మనం చాలా విషయాలకి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నాం. ఇన్సూరెన్స్ అది బేసిక్‌గా ఇన్సూరెన్స్ ఏంటంటే, ఏదన్నా ఒక కంపెనీ కానీ లేదా ఒక ప్రభుత్వం కానీ ఒక వ్యక్తికి లేదా ఒక సమూహానికి అవ్వచ్చు, ఒక పర్టిక్యులర్ అమౌంట్ చెల్లించి కొంత రుసుము చెల్లించి, ఒకవేళ కనుక భవిష్యత్తులో వారికి ఏదైనా ఆపద కలిగిన, నష్టం సంభవించిన, ఆహ్, ఈ ఇలా రకరకాల పరిస్థితులు ఉంటాయి కదండీ. మీకు లాస్ ఆఫ్ లైఫ్, ఎవరన్నా చనిపోయినా నిర్దిష్ట పరిస్థితుల్లో పరిమితులకు అనుగుణంగా అనమాట చేసినట్టయితే వాళ్ళకు కొంత కంపెన్సేషన్ అది చెల్లించడం జరుగుతుంది. అంటే కొంత చెల్లింపులు చేస్తారండి. ఎప్పుడంటే మనం కొంత రుసుము ప్రతి సంవత్సరం ఇంత నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకుంటారు. ఆ కాలపరిమితికి ఇంత అని చొప్పున నువ్వు కడతా ఉంటే గనక, నువ్వు లేదా సమూహం, నువ్వంటే నువ్వని కాదు ఇక్కడ అర్థం, ఎవరైతే వారు కడితే గనక వారికి కొంత కాలంలో గనక ఎక్కడైనా నష్టం సంభవించినప్పుడు వీళ్ళు కొంత నష్టాన్ని భర్తీ చేస్తారండి. ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇన్సూరెన్స్‌కి సంబంధించి. మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను ఇలాగ రకరకాల ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లోనే వీళ్ళందరూ ఏంటంటే మనకి ఈ సేవలను అందిస్తారు. ఇది చాలా పెద్ద వ్యాపారం అండి. ఎందుకంటే ఎవరికైనా సరే భవిష్యత్తుపై బోలెడన్ని ఆశలుంటాయి. ఒక్కొక్కసారి నష్టం కలిగితే వాటి నుంచి ఎలా బయటపడాలో తెలీదు. అదే మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే చాలా వరకు ఆ నష్టం నుంచి కోలుకుంటాం. ఇన్సూరెన్స్ పూర్తిగా మీకు కంపెన్సేట్ చేయకపోయినా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000కు సంబంధించిన విలువ చేసే ఏదో వస్తువు కొన్నారు. దానికి ఇన్సూరెన్స్ చేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోనే ఉంది. ఇప్పుడు ₹1,00,000 విలువ చేసే ఫోన్లు ఉంటున్నాయి. ఆటికి గనక మీరు ఇన్సూరెన్స్ చేసుకున్నారనుకో సంవత్సరానికి, ఒకవేళ మన ప్రాబ్లం కొద్దీ ఆ ఫోన్ డిఫెక్ట్ అయ్యి పోయిందనుకో, ₹1,00,000 పోకుండా అట్లీస్ట్ ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే మీకు కనీసం 60,000 నుంచి 70,000 వస్తాయిగా. అంటే పెట్టిన పెట్టుబడిలో మొత్తం ₹1,00,000 నాశనం అవ్వకపోయినా కనీసం ఒక 60,000-70,000 వచ్చిందనుకోండి, మంచిదేగా. సో, ఇన్సూరెన్స్ ఉద్దేశం అది. ఇప్పుడు మనకి బాగా గుర్తుంటే గనక రైతులు పాపం చాలా వరకు పంటలు పండించినప్పుడు సరైన పంటకి చేతికి రాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారండి. దాదాపుగా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని అందరికి కారణం ఏంటంటే, రైతుల్లో ఇన్సూరెన్స్ గురించి అవగాహన లేకపోవడం ఒక కారణం. అదోటి మనీ మేనేజ్మెంట్ చేసుకోలేకపోవడం ఒక కారణం. అట్లాగే ప్రభుత్వాల నుంచి సరైన సహకారం అందించకపోవడం ఒక కారణం. అట్లాగే అప్పులు తీసుకున్న వాళ్ళ బాధలు ఒక కారణం. ఇలా అనేక రకాల కారణాలు వాళ్ళ యొక్క లైఫ్‌ని ఇబ్బందుల్లో పెట్టుకునే పరిస్థితి వస్తుంది. సో, దీని దృష్ట్యా ఏం చేశారంటే ప్రభుత్వాలు కొంత చొరవ తీసుకుని వాళ్ళకి ఏదన్నా కొంత సాయం చేయాలన్న ఆలోచనతో పెట్టిన స్కీమ్స్ అనమాట. ఇలాంటి స్కీమే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్. ఇది ఇన్సూరెన్స్‌కి సంబంధించి. అంటే మీరు పంట పండించినప్పుడు ఒకవేళ గనక మీకు పంటలో వాళ్ళు చెప్పిన పరిమితులలో లోబడి ఒకవేళ మీరు పంట పండించి అందులో నష్టం గనక వచ్చినట్లయితే అప్పుడు ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు కొంత మీకు దాన్ని భర్తీ చేస్తారండి. సో, దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఇది ఇప్పుడుది స్కీమ్ కాదండి. దాదాపుగా చాలా ఏళ్ళ నాటిది. మీకు 2017 నాటికి ఈ స్కీమ్ అమల్లో ఉంది. అసలు దాని గురించి ఒకసారి టుకీగా 2017లో ఏం చెప్పారో తెలుసుకుందాం. ఆ తర్వాత
దీనికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొన్ని కామెంట్స్ చేశారండి. అది దాని గురించి కూడా క్లుప్తంగా చెప్తాను. సరే, ఇప్పుడు మనం ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన దీనికి సంబంధించి వద్దాం. అగ్రికల్చర్ రిలేటెడ్గా మీకు ఇది ఎందులో వచ్చిందంటే down2earth.org.in అనే చోట దీని గురించి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ చదువుతున్నాను. ఇది వ్యవసాయం పరిధిలోకి వస్తుంది. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఈజ్ అ గుడ్ స్కీమ్ విత్ ఫ్లాడ్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనేది మంచి స్కీమ్ యాక్చువల్గా, కానీ ఫ్లాడ్ ఎగ్జిక్యూషన్ అంటే అమల్లో తప్పులు ఉన్నాయి. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సేఫ్టీ నెట్ ఫర్ ద ఫార్మర్స్ టు డీల్ విత్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అండ్ అన్సీజనల్ వెదర్. సో వ్యవసాయం చేసే వాళ్ళకి ఉన్న మా ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ఏంటంటే మనకి వాతావరణంలో వచ్చే అనేక మార్పులు ఈ పంటలపైన ఎఫెక్ట్ చూపిస్తాయి. అది ఒక రకంగా ఈ ఇన్సూరెన్స్ ఏం చేస్తుందంటే ఒకవేళ ఈ వాతావరణంలో వచ్చిన మార్పులు కానీ కొన్నిటి వల్ల ఈ ప్రజల్ని అంటే ఈ వ్యవసాయం చేసేవాడిని కొంతవరకు కాపాడతాయి. ఇది డిటిఈ స్టాఫ్ అని చెప్పి వాళ్ళు పబ్లిష్ చేశారండి జూలై 24, 2017. An analysis of the government's flagship National Agricultural Insurance Scheme, the Pradhan Mantri Fasal Bima Yojana, has suggested that while being far superior to previous such schemes, its implementation is seriously compromised. సో ప్రభుత్వాలు చాలా సుపీరియర్ స్కీము గత స్కీమ్స్తో పోలిస్తే అని చెప్పిన ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే అమలు పరిచే విధానంలో మాత్రం చాలా వరకు లోపాలు ఉన్నమాట వాస్తవం చెప్తున్నారు. The report was released by New Delhi-based non-profit Center for Science and Environment. సో ఈ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ చేసిందండి. అది సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ దీన్ని చేసింది. దీన్ని షార్ట్గా సిఎస్సి అంటారు. The CSC's Deputy Director General Chandra Bhushan said this assessment is based on our field study in Haryana, Tamil Nadu, Uttar Pradesh, as well as level of engagement with various stakeholders including farmers and farmers organizations, insurance companies and government departments. మరి అయితే వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళు దీనికి సంబంధించి సర్వే చేసుకున్నారంటే 2017లో హర్యానా రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సర్వే చేసుకున్నారు. సో మీకు దాదాపుగా 2 పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో టచ్ చేశారు. అట్లాగే రకరకాల రైతుల్ని, రైతుల సంఘాలని, ఇన్సూరెన్స్ కంపెనీలని, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని వీళ్ళు ఇందులో యాడ్ చేశారండి. అక్రాస్ ద వరల్డ్, అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ ఈజ్ రికగ్నైజ్డ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సేఫ్టీ నెట్ ఫర్ ద ఫార్మర్స్ టు డీల్ విత్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ అండ్ అన్సీజనల్ వెదర్ డ్యూ టు క్లైమేట్ చేంజ్. సో ఇక్కడ ఆల్రెడీ ఇందాక చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పారు. సో అందువల్ల నేను స్కిప్ చేస్తున్నాను. ద హిట్స్ అండ్ మిస్సెస్ ఆఫ్ పిఎంఎఫ్బివై. ద పిఎంఎఫ్బివై అంటే ఇక్కడ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, దాన్ని సింపుల్గా పిఎంఎఫ్బివై అని చదువుతున్నాను. The PMFBY was launched by the center in April 1, 2016 to help farmers cope and crop losses due to the unseasonal and extreme weather. It replaced the National Agricultural Insurance Scheme and the Modified National Agricultural Insurance Scheme. The weather-based crop insurance scheme remains in place through its premium rates have been streamlined with the latest scheme. సో ఇక్కడ పిఎంఎఫ్బివై స్కీమ్ అనేది యాక్చువల్గా 2 స్కీములని రిప్లేస్ చేస్తే జరిగిందండి. ఒకటి ఏంటంటే నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఒక స్కీమ్ని, అట్లాగే మాడిఫైడ్ నేచురల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పి ఈ స్కీముల్ని రీప్లేస్ చేస్తా ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఇది ఏప్రిల్ 1, 2016. అట్లాగే మరొక ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉందండి, అది వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, WCIS అంటారు షార్ట్గా. సో ఇది అలాగే రిమైన్ అయింది, కాకపోతే ఈ స్కీమ్తో పాటు ఆ స్కీమ్లో రేట్లు కూడా దాదాపుగా సరి సమానం చేశారు. The PMFBY was more farmer-friendly provisions than its predecessors. It reduced the burden of the premium on the farmers significantly and expanded coverage. It also promoted the use of advanced technologies to estimate losses accurately and accelerate payments to farmers. సో ఇక్కడ పిఎంఎఫ్బివైలో ఉన్న పాజిటివ్ పాయింట్ అని చెప్తున్నారండి. ఇది చాలా వరకు ఫార్మర్ ఫ్రెండ్లీ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటున్నారు. అట్లాగే చాలా వరకు ప్రీమియం విషయంలో బర్డెన్ అనేది ఫార్మర్స్కి తగ్గిందని చెప్తున్నారు.
అట్లాగే సిగ్నిఫికెంట్గా టెక్నాలజీని ఇంక్రీజ్ చేసే అవకాశం పెరిగిందంటున్నారు. పేమెంట్స్లో విషయంలో కూడా లాసెస్కి సంబంధించిన పేమెంట్స్ విషయంలో కూడా చాలా త్వరగా వచ్చేలాగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్తున్నారు. బీజేపీ విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, ఐ థింక్ ఫసల్ బీమా యోజన ఇలాంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. వీటి విషయంలో కూడా కొంత మంచి జరుగుతుంది, బట్ ఇంప్లిమెంటేషన్లో సరిగా పనిజరగడంలో. అది చెప్పడం. ముందర పాజిటివ్స్లోకి వెళ్దాం. The positives. The coverage of agriculture insurance has significantly increased in Kharif 2016 compared to Kharif 2015 across India. The number of farmers insured crossed 4 crores during Kharif 2016, a jump from 3.09 crores in Kharif 2015. సో బేసిక్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ స్కీమ్ వచ్చిన తర్వాత 2015లో ఖరీఫ్ సీజన్ నాటికి 3.09 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్లో ఉంటే, అంటే ఈ స్కీమ్ ముందర స్కీముల్లో ఉంటే, ఈ స్కీమ్ వచ్చాక దాదాపుగా 4 కోట్ల మందికి ఈ ప్రయోజనం అందిందని చెప్తున్నారండి. The sum insured is now closer to the cost of production than before. It has gone up from 20,000 to 20,500 per hectare of land during Kharif to 2015 to 34,370 in Kharif 2016. This means the case of losses, farmers should theoretically get significantly higher compensation than before. However, in some states like Rajasthan, the sum insured remains very low, about 1/3 of the cost of the production. సో ఇక్కడ మనకి ఏంటంటే సమ్ ఇన్షూర్డ్ అనేది దాదాపుగా ఎంత ఉండేదంటే 20,500 రూపాయలు ఉండేదండి. 2015లో సమ్ ఇన్షూర్డ్ మీకు 20,500 ఉండేది. అది దాదాపు 2016 నాటికి 34,370 రూపాయలకి చేరిందండి. అంటే మనకి ఒక హెక్టార్కి, వీళ్ళు చెప్తుంది ఒక హెక్టార్ అంటే చిన్న మొత్తంగా, హెక్టార్కి ఇంత అని ఉంటుంది. సో దాంతో పోల్చుకున్నప్పుడు చాలా కొంచెం పెరిగిన, సో ప్రీమియం కంపారిటివ్లీ చాలా ఈజీగా ఉందని చెప్తున్నారండి. ఇన్ సమ్ స్టేట్స్ రాజస్థాన్లో 1/3 ఆఫ్ ద కాస్ట్లోనే ఉందని చెప్తున్నారు. మరి ఇది పాజిటివ్ అంటున్నారు, అదే నెగిటివ్స్ ఏం చెప్తారో చూద్దాం. ప్రీమియం పెరిగితే అది ఏ రకంగా బెనిఫిట్ అవుతుందని తెలీదు. సరే, the negatives. Gaps in assessment of crops loss. The sample size in each village was not large enough to capture the scale and the diversity of the crop losses. In many cases, district or block level agricultural department officials do not conduct such sampling on ground and complete the formalities only on paper. CSE also noted a lack of trained outsourced agencies, scope of corruption during the implementation, and non-utilization of technologies like smartphones and drones to improve reliability of such sampling. సో ఇక్కడ మనకి నెగిటివ్స్లో ఫస్ట్ నెగిటివ్ ఏం చెప్తున్నారంటే, గ్యాప్స్ ఇన్ ది అసెస్మెంట్ ఆఫ్ క్రాప్ లాస్. ఇక్కడ మనం సాధారణంగా ఇన్సూరెన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ముందర నష్టం జరిగితే దాన్ని అసెస్ చేసేందుకు ఒక టీంని ఏర్పాటు చేసుకుంటారు. ఎలా లాసెస్ జరుగుతుందో దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయండి. సో దాని ప్రకారం చూసినప్పుడు శాంపుల్ సైజ్గా తీసుకునే సరైన పరిమాణంలో తీసుకోలేదని చెప్తున్నారు. అట్లాగే ఏం చెప్తున్నారంటే, రూరల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే గ్రామం లెవెల్లో ఆలోచించి చూసినప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో వివరాలని గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉంటాయండి. అంతా పేపర్ మీద ఉంటాయి కానీ రియాలిటీకి దానికి దగ్గరగా ఉండదండి. సో కాబట్టి కరప్షన్కి ఛాన్సెస్ ఉంది. తర్వాత టెక్నాలజీ యూటిలైజ్ చేస్తున్నారా లేదా అని చెప్పలేం. టెక్నాలజీ అంటే అక్కడ ఉద్దేశం స్మార్ట్ ఫోన్లు, డ్రోన్లు వీటిని ఉపయోగించి పంటల యొక్క దిగుబడిని పెంచుకునే సామర్థ్యాన్ని పెంచుకునే విధానం వచ్చినప్పుడు మరి వీటిని యూటిలైజ్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం లేదండి. Inadequate and delayed claim payment. Insurance companies in many cases did not investigate losses due to a localized calamity and therefore did not pay claims. For Kharif 2016, the claim payment to farmers was inordinately delayed till April 2017. Claims for Kharif 2016 were not paid or were partly paid in 14 out of 21 states. Only 32% of the reported claims were paid out by insurance companies, even when in many states the governments had paid their part of the premium. సో ఇక్కడ ఇన్అడిక్వేట్ అండ్ డిలేడ్ క్లెయిమ్ పేమెంట్, ఇక్కడ మరొక ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు చెప్పడానికి పేమెంట్స్ చాలా ఈజీగా సులభతరం చేసామని చెప్పినప్పటికీ ఇన్ రియాలిటీ
అది చాలా వాస్తవానికి చాలా దూరంగా ఉందన్న విషయం ఇక్కడ చెప్తున్నారు. 2016లో వచ్చిన లాసెస్ వల్ల ఫార్మర్స్, అంటే వీళ్ళు చెప్పిన పరిమితుల ప్రకారం వచ్చిన లాసెస్ వల్ల పేమెంట్ని దాదాపుగా సంవత్సరం తర్వాత పే చేశారు 2017లో. కానీ అది కూడా ఎన్ని స్టేట్స్లో అంటే 21 స్టేట్స్లో ఈ ప్రోగ్రాంలు అయితే అందులో 14 స్టేట్లోనే పే చేశారు. అది కూడా ఎన్ని క్లెయిమ్స్, 32% ఆఫ్ ద క్లెయిమ్స్ మాత్రమే. అంటే మొత్తం 100% క్లెయిమ్లు అయితే అందులో 32% వరకే పేమెంట్ చేశారు. అంటే బేసిక్గా చెప్పాలంటే ఇన్సూరెన్స్ అమౌంట్ ఎవరైతే కట్టారో వాళ్ళకి పూర్తిగా దీనివల్ల ప్రయోజనం కలగలేదు అన్నది ఇక్కడ సుస్పష్టం అయిపోయింది. హై actuarial premium rates. Insurance companies charged high actuarial premium rates during Kharif 2016. The all India rate was approximately 12.6%, which was highest ever. Much higher rates were charged in some states and regions. The average actuarial rate in Gujarat was 20.5%, in Gujarat 20.5%, and Rajasthan 19.9%, and Maharashtra 18.9%. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే యాక్చురియల్ ప్రీమియర్ రేట్స్ అనేవి చాలా భారీ మొత్తంలో చేస్తున్నారండి. దాదాపుగా యావరేజ్గా ఇండియాలో 12.6% ప్రీమియం కట్టాలంటే మనం పెట్టుబడి ₹1,00,000 పెడితే అందులో 12,600 మనం ప్రీమియం కట్టాలి. అంటే రైతులు కదా, రైతులు కట్టేది తక్కువ, ప్రభుత్వాలు కట్టాలి. సో ఇక్కడ ఏమైందంటే భారీ మొత్తంలో ఇప్పుడు గుజరాత్లో దాదాపుగా 20.5%, అంటే ₹1,00,000 పెట్టి ఎవడన్నా వ్యవసాయం చేస్తే దానికి ప్రీమియం 20,500 అవుతుంది. అదే రాజస్థాన్లో 19,900, మహారాష్ట్రలో 18,900 అలా ఉంటుంది ₹1,00,000 అనుకుంటే కనుక. సో మనకి మారిపోతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెక్టార్ అంటే ఇంకా ఎక్కువే పడుతుంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇంకో విషయం మీకు ఇందాక చెప్పలేదు, ఇందాక లాసెస్ వచ్చినప్పుడు గవర్నమెంట్లు వాళ్ళ ప్రీమియం ఎంత పే చేయాలో అంత పే చేసినా కూడా ఈ 32% వాళ్ళకి మాత్రమే లభించాయి. మిగతా 68% ఆఫ్ పీపుల్కి వాళ్ళ క్లెయిమ్ లభించలేదనే చెప్తున్నారు. అది గవర్నమెంట్స్ వాళ్ళ పార్ట్ ప్లే చేశారు, అక్కడ వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చారు. మ్యాసివ్ ప్రాఫిట్స్ ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఇదే చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ అండి, దీని గురించే మనం మాట్లాడుకోవాలి. సో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే అనాలిసిస్లో ఈ డ్యూరింగ్ 2016లో కంపెనీస్ మేడ్ క్లోజ్ టు 10,000 crores యాజ్ అ గ్రాస్ ప్రాఫిట్. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ రూపంలో పొందారండి. కవరేజ్ ఓన్లీ అ లోనీ ఫార్మర్స్. ఇక్కడ మరొక విషయం ఏం చెప్తున్నారంటే PMFBY రిమైన్స్ అ స్కీమ్ ఫర్ లోనీ ఫార్మర్స్. Farmers who take loans from banks are mandatorily required to take insurance. The percentage of non-loany farmers availing insurance remained less than 5% during Kharif 2016 and 2015. Like previous crop insurance schemes, PMFBY fails to cover sharecropper and tenant farmers. ఇక్కడ మనకి ఈ కవరేజ్ అనేది ఎవరైతే లోన్లకు అప్లై చేసుకుని వ్యవసాయం చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ PMFBY స్కీమ్ అనేది వర్తిస్తుందండి. సో ఈ PMFBY స్కీమ్ సంబంధించినంతవరకు ఏమైందంటే ఇప్పటివరకు లోన్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి పెట్టుకున్నారు. కానీ ఇందులో అందరికీ కాదండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే షేర్ క్రాప్, కొంతమంది క్రాప్ని షేర్ చేసుకుని పండిస్తారు కదా, ఆ టైపు. కొంతమంది టెనెంట్ ఫార్మర్స్ అంటే మీకు కౌలు రైతులు, వీళ్ళు ఇందులోకి రారండి. తర్వాత పూర్ కెపాసిటీ టు డెలివర్. దేర్ హ్యాస్ బీన్ నో concerted effort by the state government and insurance companies to build awareness of farmers on PMFBY. Insurance companies have failed to set up infrastructure for proper implementation of PMFBY. There is still no direct linkage between insurance companies and the farmers. Insured farmers receive no insurance policy document or receipt. సో ఇక్కడ మనకి సాధారణంగా ఇన్సూరెన్స్ చేస్తున్నప్పుడు మనకి ఒక పేపర్లో అగ్రిమెంట్ పేపర్ అని అంటారు. ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ ఇస్తారు మనకి, ఆ పేపర్. సో పూర్ కెపాసిటీ టు డెలివర్ అని ఇక్కడ ఎందుకు అంటున్నాడంటే దీనికి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇది భారీ సంఖ్యలో మనం ఇన్సూరెన్స్ సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు,
సో దానికి సంబంధించిన అసెస్మెంట్ జరుగుతుందా లేదా, ఈ క్వాలిటీ చెకింగ్ ఇదంతా చేయడానికి ఒక ప్రత్యేకంగా టీం ఉండాలి. ఆ టీం అనేది లేదు. రెండోది ఏంటంటే ఇది కాకుండా ముఖ్యమైనది ఇక్కడ చూడండి, ఇన్సూర్డ్ ఫార్మర్స్ రిసీవ్ నో ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ ఆర్ రిసిప్ట్. ఈ ఇన్సూరెన్స్ పొందిన వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ స్లిప్ కానీ డాక్యుమెంట్ కానీ ఉండదు. ఎప్పుడైతే మీకు డాక్యుమెంట్ కానీ రిసిప్ట్ కానీ ఉండదో, మీరు తెలియకుండానే ఆ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న మీరు క్లెయిమ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఫార్మర్స్కి అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీలకి మధ్య డైరెక్ట్ లింకేజ్ లేదండి. డైరెక్ట్గా ఫార్మర్స్ వెళ్ళి ఒక పలానా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తీసుకున్నారనుకోండి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో వెళ్ళి మాట్లాడుకునే అవకాశం లేదు. సో ఇది ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అవుతుందండి తర్వాత. సో ఇలాగుందండి. ఇది మొదటి సంవత్సరంలోనే 10,000 కోట్ల లాభం పొందారని చెప్తున్నారండి. సో దీనికి సంబంధించి చూడండి, ద రిపోర్ట్ హ్యాస్ ఆల్సో ఐడెంటిఫైడ్ ఇష్యూస్ లైక్ డిలేడ్ నోటిఫికేషన్ బై స్టేట్ గవర్నమెంట్స్, లెస్ నెంబర్ ఆఫ్ నోటిఫైడ్ క్రాప్స్ దాన్ ద అవైల్ ఇన్సూరెన్స్, ప్రాబ్లమ్ విత్ threshold yield estimation, etc., that has diluted the usefulness of PMFBI. One of the key conclusions of the report that is PMBY is not beneficial for farmers in vulnerable regions. For farmers in vulnerable regions such as Bundelkhand and Marathwada, factors like low indemnity levels, low threshold yields, low sum insured, and default for on loans make PMFBI a poor scheme to safeguard against extreme weather events. Our analysis shows that farmers in these areas might not get any claim even if more than half of their crops are damaged. Adds చంద్రభూషణ్. ఇక్కడ చంద్రభూషణ్ అనే వ్యక్తి ఎవరంటే సిఎస్సికి సంబంధించిన డైరెక్టర్ అని ఆయన చెప్తున్నాడండి. ఈయన ఏమంటున్నాడంటే ప్రభుత్వం తరపున కూడా నోటిఫికేషన్ లేట్ అయినాయి అంటున్నాడు. సో లెస్ నెంబర్ ఆఫ్ నోటిఫైడ్ క్రాప్స్ అంటే ఏదైతే మనకి పంటలు పండిస్తున్నారో అందులో చాలా తక్కువ సంఖ్యలో పంటలు తీసుకున్నారు. అందరూ వీటిని అవైల్ చేసుకునే అవకాశం లేదు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ని. సో ఎస్టిమేషన్ థ్రెషోల్డ్ ఈల్డ్ ఎస్టిమేషన్ అనేది కూడా సరిగ్గా ఎస్టిమేట్ చేయలేదని చెప్తున్నారు. సో ఇది ఒక రకంగా అన్ని కలగలిపి పిఎంఎఫ్ఏ స్కీమ్ని ఫెయిల్ అయ్యేలా చేశాడు. సో ఇందులో రైతులు కాదండి నష్టపోయింది, ఇన్సూరెన్స్ కంపెనీలు లాభపట్టి 10,000 కోట్లు ఒక్క సంవత్సరంలో. ఇప్పుడు తర్వాత వన్ ఆఫ్ ద కీ కంక్లూషన్స్ ఆఫ్ ద రిపోర్ట్ ఈస్ దట్ పిఎంఎఫ్ఏవై ఈజ్ నాట్ బెనిఫిట్. ఇది ముఖ్యంగా ఇది ఫార్మర్స్ ఇన్సూరెన్స్ అని చెప్తున్నప్పటికీ రైతులకు ఉపయోగం కాలేదన్న విషయం మీకు మొదటి సంవత్సరంలో అర్థమైపోయింది. పైగా ఇన్సూరెన్స్ కంపెనీలు 10,000 కోట్లు లాభాలు దండుకున్నాయి అంతే, అంతకు మించి ఏమీ లేదు. అయితే ఎక్కడైతే ఇప్పుడు బుందేల్ఖండ్, మరాఠవాడ లాంటి ప్లేస్లు ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఈ కెలామిటీస్కి వాటికి గురవుతారు. వీళ్ళకి ఈ స్కీమ్ అనేది స్కీమ్ అనేది వాళ్ళకి చేరలేదు. రెండు చేరినా కూడా వీళ్ళకి పంటలు నాశనం అవుతున్నా వాళ్ళు క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇంకా చాలా ఉందండి, హౌ టు ఇంప్రూవ్ ఇంప్లిమెంటేషన్ ఇదంతా ఉంది, ఇది మీరు చదవండి. సో నేను ఎందుకు దీని గురించి చెప్పాల్సి వచ్చిందంటే రీసెంట్గా ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు ఒక వీడియో చేశారు ఈ పిఎంఎఫ్బివై స్కీమ్కి సంబంధించి. ఆయన అందులో చెప్పింది ఏంటంటే గత 5 ఏళ్లలో దాదాపుగా 40,000 కోట్ల రూపాయల పైబడి ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ స్కీమ్ ద్వారా లాభం పొందాయి. కానీ రైతులు ఎంతమంది దీనివల్ల లాభం పొందారో ఇంతవరకు తెలియదు. దాదాపుగా ఆయన చెప్పింది ఏంటంటే 120,000 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం ద్వారా వస్తే అందులో 80,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు చెల్లించారు, మిగతా 40,000 కోట్లు పోయాయి. అంటే ఇదంతా ప్రాఫిట్లోకి వెళ్ళిపోయాయి. సో మరి ఇది ఒక రకంగా ఆలోచించుకుంటే ప్రైవేట్ కంపెనీలు జేబులు నింపడానికి ఉపయోగపడుతుంది కానీ రైతులకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం చేసే పనులు రైతులకు మనం ఎవరికైతే ఇంటెండెడ్గా పెట్టామో వాళ్ళకు ఉపయోగపడాలి కానీ వేరే అదర్ పర్సన్కి ఉపయోగపడితే దానివల్ల ఉపయోగం లేదు కదా. సో దీని గురించి చెప్పారు. అట్లాగే ఈ స్కీమ్ గురించి మనకి ఇంకా టూకీగా అర్థం కావడం కోసం కొన్ని ఐఏఎస్ అకాడమీస్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి వీడియోస్ కూడా చేశారండి. సో అందులో ఒక వీడియో మీకు పెడతాను. మేబీ యూ విల్ అండర్స్టాండ్ సమ్ వాట్ బెటర్, టూకీగా అర్థం చేసుకోవడానికి. అది హిందీలో ఉంటుంది అనుకుంటా, ఇంగ్లీష్లో ఉన్నవి చూడలేదు నేను. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి క్లుప్తంగా. మిగతా వివరాలు నేను క్లిప్లో పెడతాను. సో డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు ఆ మాటలు కూడా వింటే మీకు అర్థమవుతుంది.
కానీ ఏదేమైనప్పటికీ ఆ, భాజపా ప్రభుత్వం చేసిన ఒక మంచి పని ఇలాగా వృధా అయిపోవడం, రైతులకు కాకుండా ప్రైవేట్ కంపెనీలు, అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉపయోగపడడం వల్ల రైతులకు ఏ ఉపయోగం లేనప్పుడు ఈ స్కీమ్ వల్ల ఎవరికి ప్రయోజనం ఉందో తెలియదు. సో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సరి చేసుకుంటే మాత్రం రైతులకు నిజంగానే ఉపయోగపడుతుంది. లేదంటే రైతులకి ఉపయోగం కన్నా దేశానికి ఎక్కువ నష్టం. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు జేబులో వేసుకుంటున్న ప్రాఫిట్ రూపంలో వేసుకుంటున్న జబ్బులన్నీ ప్రభుత్వం ఎవరి కోసం అయితే, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చే డబ్బంతా మన ప్రజలు పన్నుల రూపంలో చెల్లించేది. నువ్వు బిస్కెట్ ప్యాకెట్ కొన్నప్పుడు, లేకపోతే ఆదాయపు పన్ను కట్టినప్పుడు, లేకపోతే పలానా ట్యాక్స్ కట్టినప్పుడు, పలానా చలాన్ కట్టినప్పుడు, ఇదంతా క్రోడీకరించుకుంటే మన దేశానికి వచ్చేది ఆదాయం. ఆ ఆదాయంలో ఖర్చు పెట్టేది మన కోసమైనప్పుడు, మన ప్రజల కోసమైనప్పుడు అది ప్రైవేట్ కంపెనీల జేబుల్లోకి వెళ్ళకూడదు. అది అల్టిమేట్గా ప్రతి రూపాయి కూడా ప్రజల చేరువయ్యేలా చూసుకోవాలి. ఆ బాధ్యత ప్రభుత్వంది. స్కీమ్ కేంద్ర ప్రభుత్వంది కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అట్టర్గా ఫెయిల్ అయిపోయిందని చెప్పాలి. అట్టర్ ఫ్లాప్ అనమాట. సో ఈ విషయంలో సాధారణంగా బీజేపీ చేసే వాటిలో మ్యాక్సిమం స్కీమ్స్లో ప్రైవేట్ కంపెనీలు లాభపడతాయి, కానీ ఎవరైతే బెనిఫిషియరీస్ అని చెప్తారో వాళ్ళు ఏ రోజు లాభపడింది లేదు. సో ఇదంతా అంతర్లీనంగా జరుగుతుంది. సో ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. నిజంగానే ఎంత మేర జనాలకి లాభం చేకూరుతుంది అన్నది అన్నిసార్లు మనం చెప్పలేం కదా. సో ఇది ఒక ఉదాహరణ. సో గవర్నమెంట్ స్కీములు రన్ చేసుకుంటారు, కానీ ఎవరి పేరు చెప్తారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. సో అలాగ ఉంటాయన్నమాట. సో దీంతో మీకు మిగతా విషయాల్ని మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఆల్రెడీ చెప్పాను కదండి, ప్రొవైడ్ చేస్తాను. అందులో ఒకసారి చూడండి, మీకు విషయాలు వివరంగా అర్థమవుతాయి. హిందీ తెలిస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇది ఇంగ్లీష్లో ఉంది, మీకు తర్జుమా చేసి చెప్పడానికి కుదిరింది కాబట్టి చెప్పాను. థ్యాంక్ యూ అండి. హోప్ దేశంలో ఉండే ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ అవసరమే, అందరికీ మంచి జరగాలనే కోరుకుందాం. ఏ ప్రభుత్వమే జరగాలి. మరి ఆ ప్రభుత్వాలు ఆ పని చేయనప్పుడు మనం ప్రభుత్వాన్ని మార్చుకోక తప్పదు. అది ఆబ్వియస్ ఆన్సరే, ఇంకా అంతకుమించి ఏం లేదు. మన ప్రభుత్వానికి పని చేయడం చేత కానప్పుడు నేను పని చేస్తాను బాగా చేస్తానని చెప్పినోడికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్పుకోవడానికి మనం కేవలం ఒక ఆస్పెక్ట్లోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోకూడదండి. ఇప్పుడు మన ఆలోచన విధానంలో దేశానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఎవరన్నా, ప్రైమ్ మినిస్టర్ హోదా కాదు, దేశంలో అధికారంలో చేరేవాళ్ళు, వాళ్ళ ద్వారా చేయబడే నిర్ణయాల ప్రభావం మొత్తం దేశమంతా ప్రభావితం అవుతాయి. ఏదో ఒక ఆస్పెక్ట్లో ఆలోచించి మనం నిర్ణయం తీసుకున్నాడు కోటేసేస్తే మిగతా ఆస్పెక్ట్లో ఫెయిల్ అయిపోతే అది ఖచ్చితంగా అల్టిమేట్గా ఎఫెక్ట్ చూపించేది మళ్ళీ మొత్తం అన్నిటి మీద చూపిస్తుంది. సింపుల్గా చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం నిలబడేదే ఇప్పుడు వ్యవసాయం అట్లాగే సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువ నిలబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రెండు సెక్టార్ని వదిలేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద పడ్డాం అనుకోండి, ఇంప్రూవ్ చేయడానికి డబ్బులని తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పెట్టాం అనుకోండి గవర్నమెంట్ వాళ్ళు, సర్వీస్ సెక్టార్లోనూ ఈ వ్యవసాయానికి సంబంధించిన వాటిలోనూ మీరు పెట్టినప్పుడు ఏమవుతాయంటే ఇవి నష్టాల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంప్రూవ్ చేయకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని ఇంప్రూవ్ అవుద్దంటే అది అవ్వదు. టోటల్గా ఏమవుద్దంటే మన దేశం ఎకానమీ పడిపోతుంది. దేశ ఎకానమీ పడితే మన ఆదాయం తగ్గిపోద్ది. మన ఆదాయం తగ్గితే మనం మనం ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తే అది మళ్ళీ రిపుల్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్కి కంటిన్యూ అవుతుంది. అలా కంటిన్యూ అయితే చివరికి ఏమవుతుందంటే మనం నష్టాల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు జరిగింది కూడా అదే గత 7 ఏళ్ళుగా. సో జనాలకి మరి ఆ విషయాలు తెలుసా అంటే చాలామందికి తెలియదు. ఎందుకంటే మీడియాలో ఈ విషయాలు ఏమీ చెప్పడం లేదు. బహుశా 2014 ముందర అయితే ఖచ్చితంగా మీడియా వాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు 2014 తర్వాత మనకున్న టీవీ మీడియాలు కానీ వీళ్ళు కానీ వీటిపైన పూర్తిగా స్పందించడం మానేశారు. వాళ్ళు జర్నలిజం చేయడమే మానేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కడో అక్కడక్కడ కొన్ని ఛానళ్ళు, కొన్ని ఇండిపెండెంట్ మీడియాలు మాత్రమే చేస్తున్నాయి. మ్యాక్సిమం పేరుందిన ప్రతి టీవీ ఛానల్లో బాకా బ్యాచ్లే. సో వాళ్ళ నుంచి మనకు తెలిసేది ఏం లేదు, న్యూస్ వేస్ట్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. మీరు 300 రూపాయలు పెట్టి కొనుక్కున్న టీవీ ఛానల్స్లో మీకు డైరెక్ట్గా ఉపయోగపడేది ఏమీ లేదు. మీరు న్యూస్ ఛానల్స్ పేరు మీద మీరు ఖర్చు పెడుతున్నారంటే అదంతా వృధా. 0 రూపాయలు ఉపయోగం మీకు దానివల్ల. సో ఇక నుంచి టీవీ ఛానల్ చూడడం తగ్గించండి న్యూస్ ఛానల్లో. అలా అని చెప్పి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి వెళ్ళకండి. విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.